కృష్ణా జలాల అంశంలో తెలంగాణ పాలిట విలన్ ఎవరని ప్రశ్నిస్తే అన్ని పార్టీలు కృష్ణమ్మ కథలు చెబుతున్నాయి. అయితే కథాంశం కృష్ణా వాటరే అయినా క్యారెక్టర్లు మాత్రం మారుతున్నాయి. చంద్రబాబు రేవంత్ గురు శిష్యుల బంధువు కథను బీఆర్ఎస్ రిపీట్ చేస్తే జగన్ కేసీఆర్ దోస్తీ కహానీని కాంగ్రెస్ బయటకు తీసింది. అటు జగన్ కేసీఆర్ స్నేహం, రోజా చేపల పులుసు కథను గుర్తు చేస్తూ బీజేపీ విమర్శలకు దిగింది. తెలంగాణలో కృష్ణా జలాల కేంద్రంగా రాజకీయ రచ్చ నడుస్తోంది. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తే ఏపీ నీటి దోపిడీకి నాటి కేసీఆర్ ప్రభుత్వమే సహకరించిందని కాంగ్రెస్ విమర్శించింది. బీఆర్ఎస్ వల్లే ఈ దుస్థితి అని కాంగ్రెస్ మాటనే రిపీట్ చేస్తోంది బీజేపీ. సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు 3 నెలలుగా ఏపీ తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పుడు తెలంగాణకు పెను శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నీటి తరలింపు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందువల్ల నీటిని తరలించుకునేందుకు చంద్రబాబుకు సులువైందని, ఇష్టం వచ్చినట్టు జలదోపిడీ జరుగుతున్నా ప్రశ్నించాల్సిన సీఎం ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పరోక్షంగా సహకరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయిందని ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది. ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తా ఉన్నది. అయితే హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్తో స్నేహంగా ఉంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు ఆయన. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని లిఖితపూర్వకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాసిచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, జగన్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతున్నా అక్రమంగా ముచ్చుమర్రి నిర్మాణం చేపట్టినా కేసీఆర్ నోరెత్తలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో 10,000 క్యూసెక్లు మీ టైంలో పోలేదా? ఇది కొత్త పోయినట్టు ఆయన అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ ఇల్లీగల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీ నిర్వాకం వల్ల, మీ అసమర్థత వల్ల మీరు కాన్స్పిరసీ చేయబట్టి, మీరు తెలంగాణ ప్రజలకి రైతులు మోసం చేశారు కాబట్టి, మీరు జగన్మోహన్ రెడ్డితో కుమ్మకైనరు కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు పోయి దోపిడీ అవుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఇప్పుడు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొదటి ద్రోహి కేసీఆర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. చేపల పులుసు, బిర్యానీలు తిని ఏపీ పాలకులతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టాడు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పుడు ఉండే కృష్ణా జలాల పంచాయతీ తెలంగాణలో రాజకీయ పక్షాల మధ్య అగ్గిరాజేసింది.